చిత్తూరు 18వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమించిన చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కి కృతజ్ఞతలు తెలియజేసిన బి మహేష్ రెడ్డి గురజాల జగన్మోహన్ తో పాటు రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. యువతను ఎంతగానో ఆదర్శిస్తున్న తీరు, ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు రావడం జరిగిందని తెలిపారు. చిత్తూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు అని కొనియాడారు. గంగినేని చెరువు నుంచి పివికేఎన్ కాలేజీ వరకు రోడ్డు నిర్మాణం చేయడం పట్ల 18వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో నాకు అవకాశం ఉంటే 18వ డివిజన్ ని ఉన్నతంగా డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని, నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కూటమి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా 18వ డివిజన్ ప్రజలకు ఎల్లవేళ రుణపడి ఉంటానని, సమస్యలు ఏదైనా నా దృష్టికి వస్తే వెంటనే పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని తెలుపుతూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సి మహేష్ రెడ్డి ప్రసంగించారు. నన్ను 18వ డివిజన్ అధ్యక్షుడిగా నియమించిన జీజామన్న గారికి చాలా కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని ఖచ్చితంగా నేను ఈ వార్డులో కష్టపడి అన్నకి, జీజామన్నకి, పార్టీకి మంచి పేరు తెస్తాను. అదేవిధంగా చూసుకుంటే మా గత ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగాయి. మా మొత్తం చిత్తూరే కాకుండా మా వార్డులో తీసుకుంటే బోర్ వేయడం కానీ, పైప్ లైన్ కానీ, ఏది అడిగినా తక్షణమే అన్న కాదనకుండా నువ్వు చెయ్యి, ఎటువంటి ఏ ఉద్దేశం వచ్చినా ఇటు రోడ్లు బాగలేకపోయినా, కాలువలు బాగలేకపోయినా ఏదున్నా నా దృష్టి తీసుకురా, ఇమ్మీడియట్లీ దాన్ని డెవలప్ చేయి, మంచి పేరు తెచ్చుకో, బాగా కష్టపడి వార్డులోని నన్ను నమ్మి ఈ వార్డులో నియమించారు. సో అదేవిధంగా అన్న ఏ విధంగా చెప్పి ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా చేస్తున్నాను. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ ఇవ్వడంలో కానీ పాల్గొనడం, ఇప్పుడు గత సూపర్ 6 అమలు చేయడంలో కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఇదే విధంగా మా అన్నగారు అయిన జీజామన్న తీసుకుంటే 2024 ముందు చిత్తూరు ఎలా ఉంది, 2024 తర్వాత చిత్తూరు ఎలా ఉంది మీరు ప్రజలను అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క డెవలప్మెంట్, రోడ్ల దగ్గర నుంచి, కాలువల దగ్గర నుంచి, పైప్ లైన్ దగ్గర నుంచి, బోర్ వాటర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అన్న దృష్టికి తీసుకెళ్ళినంత వితిన్ 2 to 3 డేస్లో అన్న దాన్ని ఇమ్మీడియట్లీ అమలు చేయడం జరుగుతుంది. సో మాకు ఇలాంటి జీజామన్న లాంటి ఎమ్మెల్యే రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ వార్డులో, మా 18వ వార్డులో ఇంకా మరి ఎన్నో పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ అన్న దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మా 18వ డివిజన్ ప్రజలకి చాలా ఎప్పుడు ఇమ్మీడియట్లీ ఫోన్ చేస్తే వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాను కూడా. సో ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏ ఒక్కటి ఇది ఉన్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా సేవ చేస్తాను. అలాగే తీసుకుంటే ఇప్పుడు మన అన్న చేసిన అభివృద్ధిలో మన పీవీకేఎం చూసుకుంటే 20 సంవత్సరాలుగా పీవీకేఎం టు మెషానిక్ రోడ్డు చాలా ఇబ్బందిగా పడేది. ఎందుకంటే గుంతలు, రోడ్డు చాలా బాగుండేది కాదు. అన్న దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఇప్పుడు ఆ రోడ్డు చూడండి ఎంత బాగుంది పోవడానికి, రావడానికి. అదేవిధంగా పీవీకేఎన్ ఆర్ట్స్ కాలేజ్ మొత్తము పెయింటింగ్, సున్నమేం లేకుండా వాటర్ అంతా కారుతూ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్న దృష్టికి తీసుకెళ్లారు. అన్న వెంటనే స్పందిస్తూ అన్న సొంతంగానే దాన్ని రెడీ చేయడం జరిగింది. సున్నం కొట్టడం కానీ, మొత్తం ప్యాచ్ వర్క్స్ మొత్తం రెడీ చేసి ఈరోజు ఒక మంచి కాలేజీగా తీర్చిదిద్దారు. అదేవిధంగా చూస్తే మన బోర్ వాటర్స్ ఎక్కడ నీళ్ళు ఇబ్బంది వచ్చినా కూడా ఇమ్మీడియట్లీ అన్న మరుసటి రోజే మీరు చూస్తున్న మరుసటి రోజే క్లియర్ చేస్తున్నాడు. ఇంకోటి లేని వాళ్ళకి, కష్టాల్లో బాధల్లో ఉన్న వాళ్ళకి తోపుడు బండ్లు ఇవ్వడం కానీ, సైకిల్ ఇవ్వడం కానీ, ఇది చాలా సంతోషంగా ఉంది. అన్న ఇలాగే ముందుకు కొనసాగాలని ఇలాగే మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ 18వ డివిజన్లో జనాలు కూడా నన్ను ఎంతో అభినందిస్తున్నారు. ఎందుకంటే చురుగ్గా ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పాల్గొంటున్నాను. జీజేమన్నతో పాటే నేను కొత్తగా రావడం జరిగింది రాజకీయాల్లో. అలాగే ఈ 18వ డివిజన్ ప్రతిరోజు తెల్లారి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎటువంటి కాల్స్ వచ్చినా అందుబాటులో ఖచ్చితంగా వితిన్ 10 to 15 minutes అందుబాటులో ఉండి వాళ్ళకి ఏమేమి పనులు కావాలో ఇమ్మీడియట్లీ పూర్తి చేస్తున్నాను. అది జీజేమన్న సహకారంతోనే ఇదంతా చేయగలుగుతున్నాను. జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై జీజేమన్న.